మిమ్మల్ని డాష్ మీద కూడా డయాస్ మీదనే మిమ్మల్ని అవమానంగా అంటే ఏంటంటే ఈ రాజయ్య ఎప్పుడు వరంగల్ వచ్చినప్పుడు హెల్త్ యూనివర్సిటీ ఇస్తా తెస్తా అంటాడు ఈయన నుంచి అయిద్దా, అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని అంటానని చెప్పేసి అప్పుడు మాట్లాడినప్పుడు తెల్ల వరకు దాదాపు 200-300 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి కేసీఆర్. సో మొదటిసారి ఆత్మ గౌరవం మీద ఒక ఉప ముఖ్యమంత్రి మీద నువ్వేమన్నా ఉండేది ఉంటే లోపల పిలిపించుకొని ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, కానీ అంత ఒక సదస్సులో అట్లా మాట్లాడడం వల్ల దళితుల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. చాలా హట్ అయ్యారు. అనేక దళిత సంఘాలు, ప్రత్యేకంగా మాదిగ సంఘాలన్నీ కూడా తెల్లారి వరకే దిష్టి బొమ్మలు తగిలే కార్యక్రమం చేశారు. నేను అప్పుడు సంగారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నాను ఎంపీ ఎన్నికలు, బై ఎలక్షన్లో. సో అక్కడ ఉంటే కేటీఆర్ గారు సుమన్ను నా దగ్గరికి రాయవారికి పంపి, పెద్ద సార్ చాలా బాధపడుతుండ్రు, ఏదో ఒక ఖండనీయాలే, బాగా రియాక్షన్ బాగా అవుతుంది, కృష్ణమాదిగా రియాక్ట్ అయ్యిండు, అందరూ అన్ని సంఘాలు రియాక్ట్ అవుతున్నాయి, ఏదాన్ని ఇవ్వాలంటే అప్పుడు మళ్ళీ నేను తెలంగాణ భవన్కి వచ్చి అక్కడ క్యాబినెట్ అంటే క్యాబినెట్కు ముఖ్యమంత్రి తండ్రి లాంటోడు, మేమందరం కూడా కొందరు కొడుకులాగా ఉంటాం కాబట్టి తప్పులు జరిగినప్పుడు తండ్రి మందలిస్తుంటాడు అట్లా, అంతేగాని దాన్ని వేరే కోడిగుడ్డు మీద ఇంటికెళ్ళి వీకే ప్రయత్నం చేయొద్దు, ఇది కుటుంబ సమస్యలాగా చూడాలి తప్ప దయచేసి దీని మీద ఇంకా ఫర్దర్గా ఎలాంటి ఏమంటారు విమర్శలు చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ కొత్త తెలంగాణ ప్రభుత్వంలో సో అనేక రకాలుగా వస్తుంటాయి, వాటి అన్నింటిని తట్టుకొని ముందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి అని నేనే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ గొడవలు ఆగిపోవడం జరిగింది. రెండవసారి కూడా కానీ ఇక్కడ ఒకటి కొంతసేపు ఏమో అవినీతి ఆరోపణలను, ఒకసారి లేదు ఇందాక మీరు అన్నట్టుగా విస్తృత